ఈ రోజున అంటే రాష్ట్రంలో జరిగే పరిస్థితులకు సంబంధించి విద్యా వ్యవస్థ నుంచే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అంతా తెలియాలి. ఈ రోజున ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి? లేకపోతే మంత్రి అంటే ఏం చేస్తాడు? లేదా అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ఇవన్నీ కూడా నిన్న మాక్ అసెంబ్లీ లోకేష్ గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థుల్ని తీసుకొచ్చి ఆ అసెంబ్లీ నిర్వహించడం అనేది చూసారా సార్? ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. జనాలు లోకజ్ఞానం తెలటానికి కానీ పిల్లలకి చాలా బాగా మాట్లాడారు. మంత్రులు దగ్గర మంత్రులు మాట్లాడినట్టు మాట్లాడారు. అసెంబ్లీ సేమ్ అసెంబ్లీ జరిగినట్టే జరిగింది. చాలా క్రమశిక్షణతో చేశారు పిల్లలందరూ. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలాంటిది అది ఇన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని చరిత్ర సృష్టించాడు. అది భారతదేశంలో లేదు చరిత్ర. ఇది ఒక అధ్యాయం అని చెప్పుకోవాలి. లెక్క ప్రకారం పిల్లలతో అసెంబ్లీ నడిపించారంటే అసలు అది చరిత్రలో అది నిలిచిపోయే ఒక అధ్యాయం. అసలు చాలా బాగుంది. అసెంబ్లీలో అట్లా గతంలో ఎలా ఉండేది? అభిప్రాయం, మీ అభిప్రాయం ఇప్పుడేంటి? గత వైసీపీ హయాంలో అసెంబ్లీ ఏంటి? అసెంబ్లీలో వైసీపీ హయాంలో మనకు తెలవందే ఉంది. ఆడ కూర్చుని చంద్రబాబు నాయుడు 22 వచ్చినాయి, 5 లాక్కుంటే మనకు 18 ఉంటాయని రకరకాలుగా మాట్లాడి ఈ చండాలంగా మాట్లాడి అసెంబ్లీ అంతా జగన్ వచ్చిన తర్వాత అసెంబ్లీ అంతా పాడు చేసేసారు. తిట్టుకోవటం, మంత్రులు తిట్టుకోవటం ఏ చరిత్రలో ఎప్పుడూ లేదు. వైసీపీ వచ్చిన తర్వాతే మంత్రులు తిట్టుకోవటం, ఒరే అరే అని అనిపించుకోవటం. అటు జోగి రమేష్ చూస్తే ఆడు వెళ్ళి చంద్రబాబు నాయుడు వయసు అంతా ఆయన రానా కొడుకు చూసుకుందాం అని ఇంత బాగా తీసుకెళ్ళి పడతానికి తీసుకెళ్ళాడు. ఆ రకంగా మంత్రులంతా చండాలంగా పూతులు తిట్టుకుని రాజకీయం అంతా రసరసం చేశారు. ఇవాళ కూడా అన్ని కుంభకోణాలే, మొత్తం కుంభకోణాలే. కల్తీ ముందు కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇవాళ నీతులు చెబుతున్నాడు ఆయన వచ్చి. నేను మద్యం నిషేధం చేసిన తర్వాతే మీరు అడుగు పెడతాను అన్నాడు. మద్య నిషేధం దాని మీద 25,000 కోట్లు అప్పు తెచ్చాడు. మరి ఇంకా ఏ రాష్ట్రం ఏం బాగుపడింది? ఇలా వచ్చి అన్నీ కూడా ప్రజలు స్పష్టంగా తెలుస్తుంది. గత సంవత్సరంన్నరగా కూటమి పరిపాలన ఎలా ఉన్నది ఒక అంచనాకు వచ్చారు. ఈ రోజున రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ 20,000 ఏదైతే వేస్తున్నాడో 2 దఫాలు 7,000, 7,000, 14,000 వేస్తారు. అలాగే ధాన్యం కొనుగోలు కూడా 24 గంటల తిరగక ముందు డబ్బులు వేస్తామంటున్నారు. మీరు చూస్తున్నారా సార్ ఈ గ్రామాల్లో పరిస్థితులు ఎలా కొంటున్నారు? కానీ ధాన్యంలో కొద్ది తేడాలు ఉన్నాయండి. అది గవర్నమెంట్ సరి చేయాలి. మరి అదే చంద్రబాబు నాయుడు కొనమంటున్నాడు కానీ అధికారులు రైతులను కొద్దిగా ఇబ్బంది పడతారు. గోతాలు సంచులు సరిగ్గా లేవంటున్నారు. అది కొద్దిగా ఇది చేయాలి. తేమ శాతం సంచులు కూడా సరిగ్గా టయానికి ఎత్తలేదు. తేమ మరీ ఇదిగా ఉందని అంటున్నారు. కొద్దిగా అది దృష్టిలో పెట్టుకుని రైతులు కొద్దిగా మేలు చేయాలి. అది ఒకటే శ్యామ శాతం కొద్దిగా ఇది చేసి ప్రతికూల పరిస్థితులు అన్నారు. ఏదో వాతావరణం మాత్రం మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు అయితే బాగా అనుకూలంగా కొన్నాయి డబ్బులు బాగా వేస్తున్నారని చెబుతున్నారు. రైతులందరూ కొన్నాయి డబ్బులు 24 గంటలు వేసేస్తున్నారు అంటున్నారు. ఇబ్బంది లేదు. అది కొనేతాటికి అది స్పీడ్గా కొనేటట్టు చూడాలి. సంచులు ఇచ్చి ఆ తేమ శాతం కొద్దిగా కుడియాడం కొనేటట్టు వేసుకోవాలి. అది ఒకటి చేయాలి రైతులకి. ఓవరాల్గా చూస్తే సంవత్సరం పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి పరిపాలన బాగానే ఉందంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అరాచకంగా ఉంది, అన్ని వర్గాల ప్రజలు నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నారు, పాదయాత్ర మళ్ళీ చేయాలి నేను అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన పాదయాత్ర చేసినా, శవయాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా పేటీఎం జనాన్ని పెట్టుకుని తిరుగుతున్నాయి కానీ ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఏం చేశాడని నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇసుకిచ్చారు. మరి 7,000 ఎగ్దమ్మని పేదలు పెన్షన్ ఇచ్చాడు. ఈ ఏళ్ళ కూడా 4,000 రూపాయలు తెల్లారిపాటికి ఇస్తున్నారు. ఒక రోజు కాకుండా ఒక టైంలో ఒక రోజు ముందలే ఇచ్చారు. మరి తల్లికి వందనం, పిల్లలు వందనం అన్న ఒక మనిషికి ఇస్తే ఈయన ఇంటి 6 ఉంటే 6కి, 4 ఉంటే 4కి ఇచ్చాడు. మరి 2 గ్యాస్ బండ్లు ఇచ్చారు ఫ్రీగా. మరి ఉచిత బస్సు. మరి రాజధాని ఏది బ్రహ్మాండంగా కడుతున్నారు. పక్కనే రోడ్ల మీద ఇవాళ గుంటలు లేదు. ఏ క్లాస్కి చేశారు? గుంటలు లేకుండా రోడ్లు చేశారు. 5 ఏళ్ల టైంలో వైకాపా ప్రభుత్వం ఒక చెంచా మట్టేసిన పాపాను బాగా. ఇక అసలు ఆలోచించారు. అసలు ఎవరు వేయరండి. జనం అయితే వెళ్తారు అంతే. డబ్బులు ఇస్తే నేను వెళ్తా, ఓటేరుగా. అది జరిగేది. జగన్ జనం అందరూ డబ్బులు తీసుకుని బతినాడు తేలితే ఓళ్ళే కానీ అతనికి అభిమానంతో వచ్చేవాళ్ళు ఎవరు లేరు. క్లియర్గా కనపడుతుందిగా. నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. సంవత్సరాలు 250 రూపాయలు పెంచావు. 4 సంవత్సరాలు 250 పెంచావు. నిన్ను ఎట్లా నమ్ముతారు జనం? ఏ లెక్క నమ్ముతారు? అందుకని అసలు ఆ జనం వెళ్ళే వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్ జగన్మోహన్కి వెళ్ళేవాళ్ళు అంతే. వాళ్ళు బాబుని చూసి బలం అనుకుంటున్నారు. జనం ఆహా ఓహో 100 మంది వచ్చారు, 200 మంది వచ్చారు అనుకుంటున్నారు. జగన్ ఉన్న టైంలో ఏ వ్యవసాయదారులు ఎప్పుడు గిట్టుబాటు అయింది చెప్పండి? దేంట్లో కుంభకోణం లేదు. ఆ పెద్దిరెడ్డి రాజేంద్ర అడుగు ఆక్రమించుకున్నాడు 40 ఎకరాలు. ఆ పరకమ్మడి కేసులో 100 కోట్లు తిరుపతిలో
మరి కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, ఆ జోగి రమేష్ వీళ్ళందరూ కలిసి కనీసం మనం భక్తులు అంటే ఏదైతే పవిత్రంగా భావించి మనం కానుకలు వేస్తామో పరకామణిలో డబ్బులు కూడా కాజేసే పరిస్థితికి వచ్చారంటే భయం కానీ భక్తి కానీ దేవుడు అంటే ఇది కానీ ఏమి ఉండమంటారా? ఏముండవు, వాళ్ళకి భయం ఉందంటే రాటలో బాబాయిని లేపేశారు, గొడ్డలతో నరికేస్తే అన్నారు. మొన్న తీర చూస్తే మొన్న ఆఫీసర్ని చంపేశారు, రైలు బండి మీద దూకి చచ్చిపోయాడు అన్నారు. ఆ మోహన్ కరుణాకర్ రెడ్డి అంటాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు. ఈయన చూసినట్టుగా ఈయనకి ఏమైనా చెప్పాడు మరి ఆయన ఆత్మహత్య చేసుకుంటానని. ముందర ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈయనకి మరి ఎట తెలిసిందో మరి మన సిఐడి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ సిట్ విచారణ కానీ సిఐడి విచారణలో కానీ ఖచ్చితంగా దోషులు తేలితే మాత్రం శిక్షించాలంటారా సార్? బాగా శిక్షించాలంటే దీని విషయంలో మటు మరి కోట ప్రభుత్వం కొద్దిగా వెనకాడికి ముందే వేస్తుంది. దీని ముందుండి ఇవన్నీ విచారించాలి. మరి పరకామణి కేసు మామూలు కేసు కాదు కదా. మరి కల్తీ నెయ్యి 2 లక్షల కోట్లు లడ్లు అమ్మారంటే అందరి చేత కల్తీ లడ్లు తినిపించారు. మరి మద్యం కుంభకోణంలో 1000 మంది చచ్చిపోయారు. అది కూడా నిగ్గు తేలిచి వీళ్ళందరినీ జైల్లో వేయాలి. వీళ్ళందరినీ మొత్తాన్ని జైల్లో వేయాలి, బాగా కఠినంగా శిక్షించాలి. మరి ఎందుకన్నా లేట్ చేస్తున్నారు? కళ్ళకు కనపడుతుంది కదా తిట్టినవి కొట్టినవి అన్నీ, అవన్నీ మరి నిగ్గు తేల్చాలి వీళ్ళందరూ అంత స్పీడ్గా. అది కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ పాదయాత్ర కాదు ఎన్ని యాత్రలు చేసినా కానీ ఆ 11 సీట్లు కూడా రావు అంతే. కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. రైతులను కూడా ఆఫీసర్లు వచ్చి దాన్ని ఇవ్వమంటున్నారు, అడుగుతున్నారు. డబ్బులు 24 గంటలు వేస్తామన్నారు. కాకపోతే ఈ తేమ శాతం గురించి రైతులు ఈ వాతావరణం గురించి తొందరపడి అమ్ముకుంటున్నారండి మధ్యలో ఏజెంట్లకి. అదే సార్. సో అంటే ఈ రైతులకి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు తేమ శాతం అంటారా లేకపోతే సరైన గిట్టుబాటు ధర దొరికిందంటారా? ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? గిట్టుబాటు ధర గురించి కాదండి, వాతావరణం గురించి తెలిసి రైతులు దాని గురించి బయట అమ్ముకుంటున్నారండి అంతే. తేమ శాతం 17-18 ఉండాలంటున్నారు. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు కదా, అసలు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేదు, ఎక్కడ వర్షాలు కానీ అట్లాంటిది ఏం లేదు లేదండి. చక్కగా ఆరబెట్టుకోవచ్చు, పరిస్థితులు అయితే అనుకూలంగా. ఇవాళ ఎవరైనా జనం వచ్చేది మనిషికి 10 రూపాయలు ఇచ్చిన కూలీలు దొరకట్లా. ఇప్పుడు జనం దొరకట్లేదండి. ఆరబెట్టాలి చేయాలంటే ఏదన్నా వాతావరణం వాయగుండాలు చెబుతున్నారు. దాని గురించి కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. డబ్బులు కూడా అవసరమైతే 5 గంటలు వేస్తా ఉన్నారు మనోహర్ గారు, అన్ని చేస్తామన్నారు. పైన వాతావరణం ఏం చేస్తారు ఎవరైనా? మొన్న రైతులకైతే డబ్బులు పడ్డాయి సార్, 2,7,000 14,000 2 విడతలు పడినాయండి. పడినాయండి, పడతాయి కదండి. మిషన్ కంటే గంటకు 3,000 రూపాయలు చేస్తున్నారండి. చేస్తున్నారు. జగన్ గారు అసలు ఏం లేదు, అంత అరాచకం, నేను పాదయాత్ర చేయాలన్నాడు మళ్ళీ ఆయన. జగన్ గారు 5 సంవత్సరాలు చూశారు కదండి, జనం నమ్ముతారు. ఆయన చేసేది ఏం చేశాడు? ఒక రాయి పెట్టాడా, ఇటుక రాయి పెట్టాడా, ఆయన చేశాడా? అది 5 సంవత్సరాలు ఏం చేశాడండి? ఇలా ఎమ్మట కొన్ని డబ్బులు వేస్తా ఉంటున్నాడు. నమ్మకం ఉంది ఎమ్మట డబ్బులు వస్తాయి, కానీ చేతం అనేది దానికి తేడా వచ్చి జగన్ గారు తిన్నారు తప్ప కూటమి ప్రభుత్వం బాగా నమ్ముతున్నారండి. అన్నీ బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు వరకు బాగా ఉంది పరిపాలన. పిల్లలకు కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. ఇక రేపు జరిగేది చెప్పలేము. ఇప్పుడు వరకు బాగానే ఉంది. సో అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనకు సంబంధించి అయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మొన్న రైతులకి 2 సార్లు 7,000 మీరు గమనించారా సార్? వేసాడు, 7,000 వేసాడు. ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. ఎలా ఉందంటారు ప్రభుత్వం ఓవరాల్ గా చూస్తే ఈ సంవత్సరంన్నరగా? ఇప్పుడు బాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ పరిపాలన బాగుంది. ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎట్లుంది? లోకేష్ గారే బాగా చేస్తున్నాడు అని అంటున్నారు. మంగళగిరి ఏరియా బాగా ఉందంటారు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అప్పుడు టాటర్లు ఇచ్చాడు, మట్టితోలు కాలువలు దూకమని బ్రహ్మాండంగా చేశాడు. ఆయిల్ పోసుకొని రైతులకి ఇక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా నందేలు కావతల నుంచి. ప్రజా దర్బార్ అని చెప్పి సమస్యలు, ప్రజలు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నేనే పరిష్కరిస్తా అని చెప్పి ఆయన ప్రజా దర్బార్ పెట్టడం, అసలు ఇవన్నీ చూస్తుంటే గతంలో ఇలా ఉందా బాబాయ్? గతంలో లేదు లేదు. జనాలకు అందుబాటులో మరి ఉంటే ఎందుకు వాడిపోయేవాడు? బాగుంటే వాడిపోయేవాడనా చెప్పండి. మరి అసలు మాట్లాడి దుమ్మెత్తి పోస్తున్నాడుగా, ఏం బాలేదు అవి చెప్పుకోవటమే. వాడి కింద పడి కూడా నేను గెలుతాను సార్ అంటాడు ఎవడైనా. కానీ ఆయనే కాదు, ఎవరైనా అంతే. నమ్మరని నేను అనుకుంటున్నా, అని ప్రజలు అనుకుంటున్నారు, నమ్మరని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.